హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మాత్రం నేను మార్నింగ్ పుట్టుకొక్కల కర్రీ అయితే చేశాను. దాంతో స్టార్ట్ చేస్తున్నాను వీడియో అయితేని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చిన్న చిన్న టాయ్స్ అయితే చూపించాను కదా, అవైతే మాత్రం నేను మా పిల్లలు చిన్నప్పటి నుంచి కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. చాలా ఇష్టం నాకు అవంటే, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. కిండర్ జాయ్లో వస్తాయి కదా చిన్ని చిన్ని బొమ్మలు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అవైతే మాత్రం. ఇంకా చాలా కలెక్ట్ చేసుకుని ఉండే కానీ వీళ్ళు పాడు చేసేసారు మా పిల్లలైతే మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కర్రీ వండుతున్నాను కదా ప్యాన్, అదైతే నేను ఇండస్ వ్యాలీస్లో తీసుకున్నాను. చాలా బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం ఓపెన్ చేయడం కూడా. చాలా డేస్ అయిన తీసుకుని నేను అయితే అసలు ఓపెన్ చేయలేదు. సరే కర్రీ వండుదాం, ట్రై చేద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి ఓపెన్ చేశాను. బట్ బాగుంది. ఈ మధ్యకాలంలో అయితే చాలా వీడియోస్లో చూస్తున్నాను, వింటున్నాను. మా ఇంట్లో వరకు వచ్చేసరికి అయితే మాత్రం మేము సిమెంట్ వాడతాము అండ్ స్టీల్ వాడతాము. అవైతే ఎక్కువ వాడకూడదని అయితే చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమనేది అయితే నాకైతే తెలియదు, కానీ ఈ ప్రోడక్ట్ అయితే మంచిదని చెప్పి పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయితే ప్రమోట్ చేస్తున్నారు. ఒక్కసారిగా కొనాలంటే మేమైతే కొనలేం కదా అని చెప్పేసి నేనైతే అప్పుడొక ఐటెం తీసుకుందామని చెప్పేసి అయితే ఇది ఒక్కటి తీసుకున్నాను. బట్ ఇది క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. నాకైతే చాలా నచ్చింది, బాగుంది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కటిగా తీసుకుందాంలే, ఒక్కసారిగా అయితే తీసుకోలేం కదా అని చెప్పేసి అనుకున్నాను నేను. సో కర్రీ అయితే ఈరోజు చాలా అంటే చాలా సింపుల్గా చేసాను. నార్మల్గా అయితే నేను పచ్చిశనగపప్పు వేసి చేద్దాం అనుకున్నాను. బట్ నాకు అంత టైం అయితే లేదు. మార్నింగ్ మా ఆయనకైతే క్యారేజ్ ఉంది. సో అందుకని చెప్పేసి ఇంకా స్పీడ్గా అయితే చేసేసాను. అందుకే నేనైతే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే అన్నీ చూపించేస్తున్నాను కదా. ఆనియన్స్ వేసాను, మిర్చి వేసాను, ఆయిల్ వేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా ఉప్పు అన్నీ అంటే నార్మల్ కుకింగ్ ఎలా చేస్తానో అలా చేసేసాను. అయినా సరే కర్రీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, బాగుంది. ఇంకా దీన్ని ఇంకా బాగా చేసుకోగలిగితే కనుక. బట్ నాకు అంత టైం అయితే లేదు. క్యారేజ్కి అయితే చాలా టైం అయిందని చెప్పేసి అయితే నేను నార్మల్గా చేశాను. అయినా టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. సో ఫైనల్గా అయితే క్యారేజ్ అయితే మా ఆయనకి పెట్టేశాను. ఫస్ట్ అయితే మేము ఈ సీజన్లో అయితే ఫస్ట్ టైం వండినప్పుడు మా పెద్దవాళ్ళు అంటే తాతయ్య అనమాట. తాతయ్యకి కర్రీ అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి కొంచెం కర్రీ తీసి తాతయ్య ఫోటో దగ్గర అయితే పెట్టేస్తాం. నెక్స్ట్ బాబాయ్ అనమాట. ఇంకా బాబాయ్ మేము ఎప్పుడు కలిసి కూర్చొని తినేవాళ్ళం కదా. ఇంకా అందుకని చెప్పేసి బాబాయ్ కంటూ సపరేట్గా ఏం పెట్టుకోకుండా ఇంకా మా ఆయనతో అయితే చెప్పాను. ఏమనంటే మా ఇలాగా నువ్వు తినేటప్పుడు అయితే ఇంకా బాబాయ్కి అయితే కలిపి పెట్టాను. ఇంకా మా ఆయనకైతే చెప్పాను. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఒకరికి సెండ్ చేశాను. సో ఇది చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే మా పాప రెగ్యులర్గా స్కూల్కి అయితే డైలీ వెళ్తుంది కదా. ఇంకా డైలీ అంటే తనకి బ్యాంగిల్స్ అయితే సెట్ అవ్వట్లేదు, అస్తమానం బ్రేక్ అవ్వడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి బ్రాస్లెట్ బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇవి క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా బాగున్నాయి. ఇవైతే నేను ఇంకా సెట్ చేయలేదు, బ్రాస్లెట్ కింద అయితే చేయలేదు. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ చేసిన దాదాపు ఒక 15 బ్రాస్లెట్స్ వరకు సెట్ చేసే వచ్చేమో అనుకుంటున్నాను నేను. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీనికి ఒక థ్రెడ్ కూడా ఇచ్చారు, ఈజీ అనమాట. ఆ థ్రెడ్ తోటి మనం ఈజీగా చేసుకోవచ్చు. బాగున్నాయి కదా, నాకైతే చూడగానే చాలా నచ్చాయి. ఫస్ట్ అయితే బాగా రావేమో, రిటర్న్ పెట్టేవచ్చులే అని చెప్పేసి అనుకున్నాను. బట్ బాగా వచ్చాయి. ఒక్కొక్క కలర్ తీసుకుని చేసిన బాగుంటాయి. ఇంకా తన ఏ డ్రెస్ మీదకైనా సరే ఇంకా బ్యాంగిల్ అనేది అవసరం లేకుండా ఇలా తీసుకోవచ్చు. ఇంకా అవి ఉండే, కాకపోతే ప్రతిసారి ఇబ్బంది అవుతుంది. ఇంకా అవి బ్రేక్ అవ్వడం, నెక్స్ట్ తీసుకోవడం ఇలా అవుతున్నాయి. ఇంకా ఇవైతే అటువంటి అవకాశం కూడా ఉండదని చెప్పేసి అయితే ఆలోచించాను. చూసారు కదా, కలర్స్ అయితే చాలా వచ్చాయి. పింక్ అండ్ రెడ్, బేబీ పింక్, డార్క్ పింక్, గ్రీన్, స్కై బ్లూ, చాలా కలర్స్ అయితే వచ్చాయి. పాపకు కూడా చాలా నచ్చాయి. బట్ ఒక్కటైతే ఓపెన్ చేసి చూద్దామని చెప్పి ఒక్కటే ఓపెన్ చేశాను. అవి ఓపెన్ చేసామో లేదో అటు ఇటు పరిగెట్టేస్తున్నాయి. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా ప్యాక్ చేస్తాను. మీకు శాంపుల్కి ఒకటి చూపించడానికి అయితే నేను అంటే కొన్ని బీడ్స్ని అయితే నేను థ్రెడ్కి పెట్టి బ్రాస్లెట్ మోడల్లో చేస్తాను. పూర్తిగా బ్రాస్లెట్ అవ్వాలంటే దీనికి ఇంకా కొన్ని కావాలి. అవైతే ఇంకా రాలేదు. కింద జుమ్కీ లాగా వేలాడేలా ఉంటాయి కదా, అవైతే ఇంకా రాలేదు. సో ఫైనల్గా అవి వచ్చి పెట్టిన తర్వాతే బ్రాస్లెట్ లుక్ అయితే వస్తాయి, బాగుంటుంది కదా. అలా సరదాగా అయితే ఒకటి పెట్టి చూసాను. అది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇంకా జుమ్కా లాంటిది వచ్చేది అయితే అది పెట్టిన తర్వాత బాగా వస్తుందని అయితే అనుకుంటున్నాను. సో ఇంతవరకు నా వీడియో చూసారంటే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.